ఏటమ్మా అన్నారు మీరు మా ఆడపిల్లలమ్మా మా ఇంటి కావేశ్వరమ్మలు మీరు కన్నవారు బొట్టుంచుకోమని చెప్పారు కదా కన్నవారు చల్లగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారమ్మా. మీరు రాసే పుస్తకం నాకు ఇవ్వండి. ఇదిగో ఇందండి చదువుకోండి, మీకు వచ్చేస్తుంది. తేలిగ్గా ఉంటాయమ్మా. ఒకనాడు కొంచెం కష్టపడాలి కానీ మీకు తేలిగ్గా అర్థం అవుతుంది. మీ చేత్తో మీరు రాసినవి ప్రింట్అవుట్ చేయించినవి కదా. సరే అమ్మా, నమస్కారం అమ్మా. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ నాకు భగవంతుడు అవకాశం ఇస్తే మేనలుడికి కొడుకు జంజం వేస్తారు. మీ ఆడపిల్లలు వచ్చి గుమ్మాలకి తోరణం కట్టాలి, గడపకి బతువులు రాయాలి. రావాలి, నేను ఎలాగాలి రావాలి. మరి నేను ఇలా చెప్పాను అనుకోండి, మీ మరదలు మరి ఆడపిల్ల లాంఛనా లేవి నావి గోల్డ్ కావాలి, నేను ఇస్తాను. మీ అన్నదమ్ముడు పట్టుకోండి అమ్మా, మీ అన్నదమ్ముడు పట్టుకోండి. మీ ఆశీర్వాదం నాకు చాలా వస్తాను తప్పకుండా. సరేనా? వాడి జేబుకు ఫైన్ వేయండి. జోబు ఫైన్ ఎలా పళ్ళని తెచ్చకండి. సరే సరే, ఆరతి ఇచ్చి పళ్ళని ఇలా పట్టుకోండి. అలాగే కళ్ళు మన ఏమైనా పడితే కానీ దించకండి. ఇంతటితో సెలవు తీసుకున్నానమ్మా, బయలుదేరుతానమ్మా. అమ్మ నీ ఎడం చెయ్యి అలా వంగింది. నువ్వు మీ భర్తకి అన్ని సలహా అడుగుతావు. అడుగుతాను, ఇది సలహా అడుగుతాను కానీ అతను చాలా బిజీ పాపం, నాకు సలహా ఇవ్వడానికి టైం ఉండదు. అదేమ్మా, మనం వాళ్ళ కోసం అది ఎంత చక్కగా చేస్తారమ్మా. అమ్మ జ్యోతిషులు చెప్తారమ్మా. మా మామగారు మంచి తెలివైన మనిషి, అతను అన్ని చెప్పేవారు నాకు. అది వేలు వంగుంటే ముందు అతను మాటలకి పెట్టిన హడావుడికి ఏమిటి ఇతను అర్థం చేసుకోలేదు అనిపిస్తుంది. ఏమనం ఏదో మాట్లాడకుండా ఎలాగో అయింది అనిపిస్తుంది. సరేలే అతను పని బిజీలు అని మనం వస్తానమ్మా. సెలవు తీసుకోండి. ఈ ఆప్యాయత అభిమానం ఎప్పుడు ఇంటికి వచ్చినా నాకు చాలా. అత్తవారు అనుకోవాలి, కన్నవారు బాగా పెంచారమ్మా నీ కోడల్ని అని వాడు మెచ్చుకోవాలమ్మా. మా అత్తవారు ఆడపిల్ల అంటే రాదు, వారది. అన్నవారికి అత్తవారికి వాడు వినివి వినాలి. అందరూ మంచి వాళ్ళు అనిపించరు కదా. ఏదో చెడ్డ అందరికి మన మంచి వాళ్ళు అవలేము. ఇంకా మన అత్తవారి ఇంట్లో బతుకుతున్నాం, కన్నవారింటికి వాడు పరువు తీయకూడదు. వాళ్ళు ఏదైనా కష్టానికంటే అక్కడికి మర్చిపోవాలి. ఎప్పుడో సమయం వస్తే చెప్పాలి, నీకు అక్కడ చెప్పకూడదమ్మా. అది ఆ ఓర్పు ఉంటుంది. ఆ వేలు వండుకున్న వాళ్ళకి, వేలు వండుకున్న వాళ్ళకి ఆ ఓర్పు ఉంటుందా? ఆ ఓర్పు ఉంటుంది, ఓర్పు ఉంటుంది. వాళ్ళు కొన్ని తెలుసుకుంటారు, అన్నీ తెలుసు కానీ వాళ్ళు చెప్తున్నారు చెప్పని మనం ఎందుకు దూరాలి అన్నట్టు ఉంటారు. అందులో తప్పు ఒప్పులు అలా చెయ్యాలి నీకు తెలుస్తుంది. కానీ ఫోన్లే పెద్దవాళ్ళు ఏదో చేస్తున్నారు. ఇంకా భర్త కోపకిచ్చినా అసలే బిజీలో ఉన్నారు అని నీకు వదిలేసి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. కానీ బండి టైం అయిపోతుంది. వస్తానమ్మా. మంచిదమ్మా, నా మీద ఎంత అభిమానం ఎక్కువ సంతోషం అమ్మా నాకు. మళ్ళీ నేను ఎప్పటికి వెళ్ళడానికి వస్తాను. మళ్ళీ ఒడుగు రావాలి. ఈ ఆరునా ఉంటుంది కదా, రావద్దు. సరే తప్పకుండా రండి. అలాగే పెళ్లి కొడుకుని చేస్తాం. ఇక్కడ 5 అవుతాడు ఇప్పుడు. అలాగే 6వ తారీఖు అయితే మండపానికి. సరే వస్తాను. తర్వాత ఆ మర్నాడు సత్యనారాయణ ఆదివారం తప్పకుండా నేను కూర జావ తాగాలి. మీరు ఎట్టండి అవ్వాలి. సరే వస్తానైతే. మంచిదమ్మా.